ప్రతి దాని గురించి మాట్లాడే మా రావణ్ గారు ఈ కోల్కతా ఇన్సిడెంట్ గురించి ఎందుకు మాట్లాడలేదు, ఎందుకు భయ్యా సినిమాల గురించి చేస్తున్నావు కానీ దీని గురించి కనీసం నోరెత్తు చెప్పట్లేదు, మాకు జస్టిస్ కావాలని చెప్పి నువ్వు పోస్ట్ కూడా వేయట్లేదు అని చెప్పి చాలామంది కింద కామెంట్ చేస్తున్నారనమాట. ఈ కరెక్ట్గా 4 నెలల క్రితమే ముక్కుపచ్చర్లారున్నటువంటి ఒక పసి పాపను తీసుకెళ్ళి ఒక ముసలోడు అయితే రేప్ చేసిండు. మళ్ళా 4 నెలల్లోనే కొన్ని రోజులు అవుతుందన్నమాట ఒక తండ్రి కూతురు రేప్ చేసిండు అనమాట. ఆ తర్వాత 4 ఏళ్ల పసిపాపపై ఆల్రెడీ ఆంధ్రాలో జరిగినటువంటి ఇన్సిడెంట్ ఏంటి అనేటటువంటిది మనం చూసాం. మీరు లెక్కేసుకొని చూడండి, బీహార్లో ఉండొచ్చు, ఢిల్లీలో ఉండొచ్చు, యూపీలో ఉండొచ్చు, బీభత్సమైనటువంటి అబ్యూసెస్ అయినా బీభత్సమైనటువంటి మానభంగాలైనా జరుగుతాయి. మన ఇండియాలో చూసుకున్నట్లయితే 15 నిమిషాలకి ఒక అమ్మాయి బలవుతుంది అనమాట. 15 నిమిషాలకి ఒక ఇన్సిడెంట్ జరుగుతుంది. ఒక్క సంవత్సరంలోనే దాదాపు 40,000 కన్నా ఎక్కువ అబ్యూస్ జరుగుతున్నాయి, ఎక్కువగా అత్యాచారాలు అయితే జరుగుతున్నాయి. మరి దేని మీద రియాక్ట్ అవ్వాలి, దేని మీద మాట్లాడాలి? చట్టం అందరికీ సమానమే. ఏ అమ్మాయి అయినా సరే మన సిస్టర్ లాంటిదే, ఏ అమ్మాయి మీద అయినా సరే మనం రియాక్ట్ కావాలి. ఈరోజు డాక్టర్స్ అందరూ బోర్డు పట్టుకొని బయటకు వచ్చి నోరెత్తడం వల్ల ఈ కోల్కతా కేసు ఏదైతే ఉందో చాలా పెద్ద మిస్టరీగా మారిపోయింది. తనకు శిక్ష పడాలి అని చెప్పి సీఎంలు సైతం రోడ్డు ఎక్కారనమాట. మరి ఇలా బలైతున్న వాళ్ళ అమ్మాయిలందరికీ న్యాయం చేసేవాళ్ళు ఎవరు, ఇలా న్యాయం జరగాలి అనేటటువంటిది మనం ఆలోచించాలి అని అంటే అసలు ఇలా జరగకుండా ఉంటే ఏం చేయాలి అనేటటువంటిది ఆలోచించాలి. మీరు బీహార్లో చూసుకోండి, ఢిల్లీలో చూసుకోండి, యూపీలో చూసుకోండి, ఎక్కువ శాతం రవాణా జరిగేది డ్రగ్స్ అనమాట, మాదక ద్రవ్యాలు, గంజాయి. వీటి మత్తులో వాళ్ళు మనుషులు అనేటటువంటిది మర్చిపోయి ఆల్రెడీ కోల్కతా ఇన్సిడెంట్ గురించి నేను క్లియర్గా చదువుతుంటే కళ్ళమ నీళ్ళు తిరిగినాయి అనమాట. ఒకవేళ మనం పొరపాటున ఏదైనా సింహం బోన్లోకి పోయినా, పులి బోన్లోకి పోయినా, గొరిల్లా బోన్లోకి పోయినా అది ఆ విధంగా చేసేది కాదేమో, ఒక మనిషి అయితే ఆ విధంగా చేయడు అనేటటువంటిది కలిగింది. నిజంగా చదువుతుంటే కళ్ళమ్మ నీళ్ళు తిరిగింది, ఒళ్ళు అయితే గగ్గురు పొడిచింది. పోస్ట్ మార్టం చేస్తూ డాక్టర్స్ సైతం ఏడ్ చేశారంట. ఆ అమ్మాయి కళ్ళల్లో ఉండొచ్చు, గొంతులో ఉండొచ్చు, ప్రైవేట్ పార్ట్స్లో ఉండొచ్చు, ఈ యొక్క గాజు పింకులు అయితే దొరికినాయి. ఎంత నొప్పిని ఆ అమ్మాయి అనుభవించి ఉంటుంది. ఆ అమ్మాయి కాళ్ళు 90 డిగ్రీస్గా చేయబడ్డాయంట. అబ్బా చదువుతుంటేనే నిజంగా మనిషి అనేవాడు అలా చేయట అనేటటువంటిది అనిపించింది. పోనీ అది చేసిన వాడు దొరికిన తర్వాత వాడేమన్నా పశ్చాత్తాపడతాడా? పోనీ మధ్యమత్తులో ఆయుధం చేసిండు, నేను చేసిన పశ్చాత్తాపడట్లా. తనలో గింతంటే గింత కూడా గిరిటీ ఫీలింగ్ లేదనమాట. అవును చేశాను, ఏం చేస్తారు చేసుకోండి అనేటటువంటిది. తన ప్రిన్సిపాల్ మాట్లాడినటువంటి మాటలు అవన్నీ నాకైతే చాలా బాధగా అనిపించాయి. ఇదొక్కటి కాదు, ఇంకా చాలా జరుగుతున్నాయి. ఇవన్నీ ఆపాలి అని అంటే నేను ఇప్పుడు చెప్తున్నా కఠినమైనటువంటి చట్టాలు రావాలి. ఒక అమ్మాయిని ఈ విధంగా చేస్తే వాడిని నడి రోడ్డులోనే నరికేస్తాం, నడి రోడ్డులోనే ఉరితేస్తాం, నడి రోడ్డులోనే నిలువుగా చీలేస్తాం అనేటటువంటి భయం వాడికి రాగలిగితే వాడు గంజాయి తీసుకున్నా, మత్తు తీసుకున్నా, ఇంకేది తీసుకున్నా కానీ అలా చెయ్యాలి అంటే నేను ఆలోచిస్తాడు. అంతేగాని మమతా బెనర్జీ రోడ్డు మీద ఎక్కి ప్రొటెస్ట్ చేస్తుంది, జరిగింది అక్కడే. మరి ఆమె రోడ్డు ఎక్కి ప్రొటెస్ట్ చేస్తుంటే దీని అర్థం ఏంది? నేనే ఏం పీకలేకపోతున్నాను, ఒక ఆడపిల్లకి న్యాయం చేయలేనటువంటి సీఎం ఉంటే అంత పోతే అంత అనేటటువంటి ఫీలింగ్ అయితే కలిగింది. ఈ ఒక్క ఇన్సిడెంట్ గురించి మాట్లాడి నేను బాధపడలేను, చాలా ఇన్సిడెంట్లు అయితే జరుగుతున్నాయి. కఠినమైనటువంటి చట్టాన్ని ఇప్పటికైనా తీసారండి. మనం రిజర్వేషన్ కోసం పోరాడుతున్నాం, ఆ చట్టం కావాలి, ఈ చట్టం కావాలని చెప్పి పోరాడుతున్నాం. పనికి మళ్ళీ ఎన్ఆర్సీ కావాలి, CAA కావాలి, ఇంకా కొన్ని చట్టాలు కావాలని చెప్పి చాలా మంది మేధావులు ట్వీట్ చేస్తున్నారు. మరి ఈ విధంగా అన్యాయం జరిగేటటువంటి ఆడపిల్లగాళ్ళకి ఇంకా కఠినమైనటువంటి చట్టాలు ఈ విధంగా వాడి చేస్తే వాడిని ఉరి చేస్తాం. మనందరం గల్ఫ్ దేశాలను తిట్టుకుంటాం, సౌదీని తిట్టుకుంటాం, కానీ అక్కడ ఉన్నటువంటి చట్టాల్లో కనీసం 10% ఇక్కడ అమలు చేయగలిగితే నిజంగా ఇవన్నీ అయిపోతాయి భయ్యా. అయిపోయిన తర్వాత కవ్వొత్తులు పెట్టుకొని తిరగటం మానవత్వం అని అనిపించుకోదనమాట. అవ్వకుండా ఆపేటటువంటి ప్రయత్నం చేయాలి. ఇంకా హీరోయిన్లు ఎక్స్పోజింగ్ తగ్గించాలి. చూసుకున్నట్టయితే ఏ సినిమాకి వెళ్ళినా ఎక్స్పోజింగ్ తప్ప ఏమీ కానట్లేదు. అక్కడ వాళ్ళ శరీర భాగాలు చూసి ఇక్కడ ఉప్పు కారం తిన్నోడు ఏమైపోతాడో, సో వాళ్ళని ముందు తగ్గించాలి అనేటటువంటి ఫీలింగ్ చేయాలన్నమాట. హీరోయిన్ ఈ విధంగా చేయడం కఠిన శిక్ష అయితే వేయాలన్నమాట. ఇప్పుడు కొన్ని పోర్న్ వెబ్సైట్స్ ఉన్నాయి, అవన్నీ తీసుకొచ్చి సినిమాలో పెట్టలేం కదా, కానీ కొన్ని సినిమాలు అయితే అదే జరుగుతుంది అనమాట. వాటిని ఆపగలగాలి, మాదక ద్రవ్యాలు ఆపగలగాలి. ఈ విధంగా చెప్పుకోపోతే చాలా ఉన్నాయి అనమాట. ముందైతే భయం పుట్టించగలగాలి. ఆ భయం పుట్టిస్తేనే ఇవన్నీ ఆగుతాయి అనేటటువంటిది నా ఫీలింగ్. సో మీ కామెంట్ ఏంటి అనేటటువంటిది కింద తెలియజేయండి. ఉంటా ఇంతే నా రియాక్షన్ అయితే దీని మీద.